రోజుకొక సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలుస్తున్న ట్రంప్ మరొక సంచలన ప్రకటన చేశారు. ఇండియా సహా బ్రిక్స్ దేశాలను టార్గెట్ చేశారు ట్రంప్. బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్లు విధిస్తానంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. బ్రిక్స్ దేశాలను హెచ్చరిస్తూ ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టులు పెట్టారు. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చేటువంటి బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనంగా 10% టారిఫ్లు విధిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. బ్రెజిల్లో బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సదస్సులో భారత ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. సదస్సు జరుగుతున్న సమయంలోనే ట్రంప్ ఈ పోస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమెరికాకి అనుకూలంగా లేకుండా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకుంటే, అలాంటి వైఖరిని కనుక ప్రదర్శిస్తే ఉన్నటువంటి టారిఫ్లకు అదనంగా మరొక 10% టారిఫ్లు విధిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇండియాతో సహా బ్రిక్స్ దేశాలు 10 దేశాలకు సంబంధించి ఆయన ఈ టారిఫ్లు విధిస్తారంటూ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే రోజుకొక సంచలన ప్రకటనలతో, సంచలన నిర్ణయాలతో ఆయన వార్తల్లో నిలుస్తున్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. రకరకాలైనటువంటి నిర్ణయాలు, మ్యాడ్ మ్యాన్స్ థియరీ ఫాలో అవుతున్నారంటూ ఈ మధ్య వస్తున్నటువంటి అభిప్రాయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే మిత్రుల్ని దూరంగా పెట్టి శత్రువులకు దగ్గరగా జరగడం, అనవసరమైనటువంటి సంచలనాలు జోలిపోవడం, ఏదో ఒక రకంగా వార్తల్లో నిలవడం, 10 మంది చర్చల్లో ఆయన ముఖ్యమైనటువంటి పాయింట్గా ఉండడం, వీటన్నిటి వల్ల చివరికి ట్రంప్ నష్టపోతున్నారు తప్ప దీనివల్ల ఒరిగిందేమీ లేదు. ఇప్పుడు అలాంటి మరొక అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాన్ని మనం చూస్తున్నాం అమెరికా నుంచి. ఇండియా సహా బ్రిక్స్ దేశాలన్నిటికీ కూడా సాధారణంగా చిన్న చిన్న దేశాల విషయంలో చాలా పవర్ఫుల్ దేశాలు కొంత రూత్లెస్గా వ్యవహరిస్తూ ఉంటాయి. కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతూ ఉంటాయి. సహజంగా మనం అవి చూస్తూనే ఉంటాం. కానీ ఇండియా లాంటి దేశాలు, బ్రెజిల్, ఇండియా, రష్యా లాంటి దేశాలు ఉన్నటువంటి ఈ సదస్సుకు సంబంధించి ట్రంప్ ఇలాంటి ఒక నిర్ణయాన్ని చేయడం, ఇలాంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి మరి బ్రిక్స్ దేశాలు ఎలా రెస్పాండ్ అవుతాయి అనేది చూడాలి. ఇప్పటికే ట్రంప్ తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీ, టారిఫ్ల విషయంలో తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీ విషయంలో ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దాన్ని హోల్డ్లో పెట్టిన విషయం కూడా మనకు తెలిసిందే. ఆ హోల్డ్లో పెట్టిన అంశాన్ని కూడా ఇప్పుడు సమయాన్ని కూడా పొడిగించారు. మరొకసారి ఈ ఉన్న టారిఫ్లకు తోడు ఇంకా ఎక్స్ట్రాగా 10% టారిఫ్ వేస్తాను అంటూ ప్రకటించారు. అందులోనూ ఇంకా ఏం నిర్ణయాలు తీసుకున్నారు అనేది కూడా పూర్తిగా బయటికి రాలేదు. సదస్సు జరుగుతోంది, నిన్న ఈరోజు ఇంకా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏం నిర్ణయాలు తీసుకున్నారనేది పూర్తిగా బయటికి రాలేదు. ముఖ్యంగా అమెరికా వ్యతిరేకంగా అసలు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా ఇంకా పూర్తిగా తెలియదు. కాకపోతే అమెరికా తీసుకొచ్చినటువంటి టారిఫ్లకు సంబంధించి చర్చ అయితే జరిగింది అక్కడ. కానీ దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోలేదు. కొద్దిపాటి వ్యతిరేకత వ్యక్తమైనటువంటి వాస్తవం. అయితే ఇంతలోనే ట్రంప్ తొందరపడిపోయి, కంగారు పడిపోయి చేసినటువంటి ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇండియా సహా బ్రిక్స్ దేశాలన్నింటినీ కూడా ఆయన టార్గెట్ చేశారనే చెప్పాలి. బ్రిక్స్ అనుకూల దేశాలపై మొత్తం 10 దేశాలు ఉన్నాయి. 10 దేశాలని కూడా ఆయన హెచ్చరించారు. ఎక్స్ట్రా టారిఫ్లు విధిస్తాం, 10% టారిఫ్ ఎక్స్ట్రా విధిస్తానంటూ ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి ట్రూత్ అనేటువంటి సోషల్ పోస్ట్ ఆయన చేశారు. బ్రిక్స్ అనుకూల దేశాలపై ఆయన చేసినటువంటి ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. బ్రెజిల్ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సదస్సులో భారత ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఇంకా అసలు సదస్సులో ఏం మాట్లాడారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానికి సంబంధించి ఏమీ బయటకు రాకముందే అసలు ట్రంప్ ఎందుకు ఇంత తొందరపడుతున్నారు, ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు అనేది కూడా కీలకమైనటువంటి అంశమే. అసలు ఎందుకు ఈ మధ్య ఇలాంటి సంచలన ప్రకటనలు ఆయన చేస్తున్నారు, సంచలన నిర్ణయాలు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఒక కీలకమైనటువంటి అంశంగానే మారింది. అనవసరమైన విషయాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారు, యుద్ధాల జోలిపోతున్నారు, ఇతర దేశాలని థ్రెటన్ చేస్తున్నారు. భారత్ లాంటి స్నేహపూర్వకంగా మెలిగేటువంటి దేశాల మీద కూడా పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తున్నారు. అలాగే ఇతర దేశాల యొక్క వాణిజ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అనవసరంగా ఎలాంటి క్లారిటీ లేకుండా ముందే కంగారు పడిపోయి ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా మరింత నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో ఈ అంశానికి సంబంధించి కళ్యాణ్ ఉన్నారు, నా కొలీగ్ కళ్యాణ్. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం.
కళ్యాణ్, డీటెయిల్స్ ఏంటి? అంటే అమెరికా విధించినటువంటి టారిఫ్లు ఈ మధ్య చేంజ్ అయినటువంటి పాలసీకి సంబంధించి కొంత చర్చ జరిగింది అంటూ తెలుస్తోంది. కానీ ఇందులోకి ఎందుకు ఇంత హడావడి ప్రకటనలో ఏం అవసరం వచ్చిందంటారు ట్రంప్కి? ఈ ప్రకటన మీద రెస్పాన్స్ ఎలా వస్తుంది? రైట్ నందు, మనం చూస్తే కనుక నిన్న పుతిన్ ఏదైతే బ్రిక్స్ కి సంబంధించిన సమ్మిట్ ఏదైతే రియో డి జెనైరో బ్రాజిల్ లో జరుగుతున్న సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో మాట్లాడుతూ ఏం చెప్పారనంటే వరల్డ్ లో 50% పాపులేషన్ బ్రిక్స్ కి సంబంధించిన దేశాలు ఈ 10 దేశాల నుంచి ఉన్నారు. అండ్ వరల్డ్ లో ఏదైతే గ్లోబల్ డొమెస్టిక్ జీడిపి సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో 40% బ్రిక్స్ దేశాల నుంచే ఉంది. అలాగే మేము వరల్డ్ లో 1/3 ల్యాండ్ మాస్ అంటే 1/3 ల్యాండ్ కూడా ఈ దేశాలకు సంబంధించి ఉంది. సో రానున్న రోజుల్లో మనం స్ట్రాంగ్ గా ఒకరికొకరు టెక్నాలజీని షేర్ చేసుకోవాలి. ఇంకో పక్కన మన సొంత కరెన్సీలనే మనము వాణిజ్యంలో వినియోగించాలి అని చెప్పి ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ కి ట్రంప్ రెస్పాండ్ అవుతూ మీరు యుఎస్ డాలర్ ని కనుక యూటిలైజ్ చేయకుండా యుఎస్ కి ఎగనెస్ట్ గా మీరు పాలసీ మేకింగ్ చేస్తే కనుక మీ అందరి మీద నేను 10% దాని మీద నేను ట్యాక్సెస్ వేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన చెప్పారు. ఏదైతే ఆల్రెడీ ఆయన ట్యాక్సెస్ జూలై 7th నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారో ఆ ట్యాక్సెస్ ని మళ్ళీ ఆగస్ట్ కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. సో ఈ పుతిన్ ఏదైతే నిన్న బ్రిక్స్ సమ్మిట్ లో అడ్రస్ చేశారో ఆయన ఏదైతే ఈ పాయింట్స్ అన్ని చెప్పారో నా ఓన్ కరెన్సీ కూడా వాడాలని చెప్పారో దానికి ఎగనెస్ట్ గానే ట్రంప్ ఈ డెసిషన్ తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇండియా పరిస్థితి మనం కనుక ఒకసారి చూస్తే కనుక ట్రంప్ కనుక ఈ 10% ట్యాక్సెస్ కనుక వేస్తే ఆల్రెడీ యుఎస్ తో మనకి కొంచెం ట్రేడ్ ఆల్రెడీ నడుస్తుంది, పార్ట్నర్షిప్ నడుస్తుంది. కాబట్టి బ్యాలెన్సింగ్ చేసే పద్ధతిలోనే ఇండియా ముందుకెళ్లే అవకాశం ఒకటి ఉందని మనకు అనిపిస్తుంది. అండ్ ఈ 10% టారిఫ్స్ ట్రంప్ కనుక వేస్తే బ్రిక్స్ దేశాలు ఇవి ఆల్మోస్ట్ 40% జీడీపీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా అమెరికా పైన మళ్ళీ వీళ్ళు కూడా టారిఫ్స్ వేసే అవకాశం ఉండకపోలేదు. మళ్ళీ అలాగే చూసుకుంటే బ్రిక్స్ లీడర్స్ ఓపెన్ గానే చాలా మంది చెప్తున్నారు వాళ్ళ సొంత కరెన్సీస్ అంటే మన ఇండియాకి సంబంధించి రూపీ కావచ్చు, లేకపోతే పెసోస్ కావచ్చు, బ్రెజిల్స్ కి సంబంధించి వేరే కంట్రీస్ కి సంబంధించిన కరెన్సీని యూజ్ చేయాలి అని చెప్పి పుతిన్ చెప్పాడు. పుతిన్ ఆయన లాస్ట్ ఇయర్ మొత్తంలో 90% లోకల్ ఆయన వాళ్ళ కంట్రీస్ కి సంబంధించిన కరెన్సీస్ తోనే ట్రేడ్ జరిగింది అని చెప్పి పుతిన్ ఆ స్టేట్మెంట్ కూడా చెప్పాడు. అది కూడా కొంచెం ట్రంప్ ని ప్రొవోక్ చేసిందని కూడా మనకు అర్థమవుతుంది. ఇంకో పక్కన మనం బ్రిక్స్ లో కంట్రీస్ కనుక చూసుకుంటే కనుక బ్రాజిల్ తో పాటు రష్యా, ఇండియా, చైనా, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా ఇలా ఈ 10 దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 10 దేశాలకు సంబంధించి దాదాపు 3.93 బిలియన్ పాపులేషన్ అంటే వరల్డ్ లో 50% పాపులేషన్ వీళ్ళ దగ్గరే ఉంది. అండ్ 73 ట్రిలియన్ జీడిపి గ్లోబల్ జీడిపి కూడా ఉందని చెప్పి పుతిన్ చెప్పడం జరిగింది. దీనివల్లే ట్రంప్ ఆయన సొంత సోషల్ మీడియా ఏదైతే ఉందో ట్రూత్ సోషల్ అని దాంట్లో 10% టారిఫ్స్ మేము ఈ కంట్రీస్ అన్నిటి మీద చేస్తామని ఆయన వార్న్ చేయడం జరిగింది. నందు, ఓవర్ టు స్టూడియో నందు. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. మొత్తం మీద కళ్యాణ్ మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి పెద్ద చర్చ జరుగుతుంది. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ ఒక రకమైన వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో మరి బ్రిక్స్ దేశాలు ఎలా రెస్పాండ్ అవ్వబోతున్నాయి? అనవసరంగా శత్రువులు పెంచుకునే పని ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఓ పక్క ఇప్పటికే అమెరికాలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్కి సంబంధించి జరుగుతున్నటువంటి సంచలనం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ట్రంప్కి ఎలాన్ మస్క్కి కూడా ఈ విషయంలో గ్యాప్ వచ్చింది. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటిస్తున్నారు అనే విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఇతర దేశాలతో, ప్రపంచ దేశాలతో ఆయన శత్రుత్వాన్ని పెంచుకుంటున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి అభిప్రాయం, తీరా అంతా ఇన్వాల్వ్ అయ్యి సాధించింది ఏముంది అంటే ఏమీ లేదనేటువంటి అభిప్రాయమే చివరికి వచ్చింది. ఇరాన్ కూడా దీనికి సంబంధించి అదే మాట చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ట్రంప్ ఎక్కడ వేలు పెట్టినా సరే అక్కడ చివరికి కంపు కొడుతుంటే తప్ప ఉపయోగం ఏమీ లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. మరోవైపు ఈ తొందరపాటు నిర్ణయాలు, వీటన్నిటి మధ్యలో నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి అంటూ ఆయన పరితపిస్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. రైట్, మొత్తం మీద సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ట్రంప్ అనే చెప్పాలి. ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోండి కామెంట్ రూపంలో. ఆర్టీవీతో మీ అభిప్రాయాన్ని మాకు షేర్ చేయండి. అలాగే మరి ఈ బ్రిక్స్ దేశాలు ఎలా రెస్పాండ్ అవబోతున్నాయి ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల, ఈ ప్రకటన పట్ల అనే దానికి